హాయ్ అండి, నేను సుబ్బారెడ్డి. మనం ఈరోజు ఈ వీడియోలో ఎస్జిటి టెట్కి సంబంధించి ట్రై మెథడ్స్లో భాగంగా ఒక చిన్న వీడియో చేయబోతున్నాం. దాంట్లో ట్రై మెథడ్స్లో మనకి బోధనా పద్ధతులు అనేవి ఉంటాయండి. ఆ బోధనా పద్ధతుల్లో భాగంగా మనం 2 బోధనా పద్ధతుల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బోధనా పద్ధతులు ఏంటి అంటే ఆగమన పద్ధతి, ఇంకొకటి నిగమన పద్ధతి. నిగమన పద్ధతి గురించి తెలుసుకుందాం. ఈ ఆగమన పద్ధతి మరియు నిగమన పద్ధతి అనేవి విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు అండి. ఈ రెండు ఎలాంటి పద్ధతులు అండి? విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు. విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు, ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు అని 2 రకాలు ఉంటాయి. వాటికి సంబంధించి ఒక చిన్న వీడియో తర్వాత చేస్తాను. ఈ వీడియోలో మాత్రం మనం ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి గురించి తెలుసుకుందాం. ఈ రెండు కూడా ఒకదానికొకటి విపర్యాయంగా ఉంటాయి అన్నమాట. విపర్యాయంగా ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని కలిపి నేర్చుకుంటే మనకి సింపుల్గా అర్థం అవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ ఆగమన పద్ధతి, ఆగమనం అంటే రాబట్టడం అని అర్థం. ఆగమనం అంటే రాబట్టడం అని అర్థం. ఇక్కడ మనం వేటిని రాబడతామంటే సూత్రాలనే రాబడతాం. వేటిని రాబడతాం? సూత్రాలనే రాబడతాం. నియమాలని రాబడతాం. ఇంకా నిర్వచనాలని రాబడతాం. సాధారణీకరణాలని రాబడతాం. వీటిని రాబడతాం. ఎలా రాబడతామో ఈ వీడియోలో మనం చూద్దాం అనమాట. ఇక్కడ వేటిని రాబడతాం సూత్రాలని రాబడతాం, నియమాలని రాబడతాం, నిర్వచనాలని రాబడతాం, సాధారణీకరణాలని రాబడతాం. ఇవి రాబట్టడానికి ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తాం అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు, దాన్ని ప్రచారం చేసింది ఎవరో తెలుసుకుందాం. ఈ ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టినది బేకన్ అనే శాస్త్రవేత్త ఈ ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టాడండి. ఇతను ప్రవేశపెడితే దీన్ని ప్రచారం చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే పెస్టాలజీ అనే వ్యక్తి ఈ ఆగమన పద్ధతిని ప్రచారం చేశాడనమాట. ఈ ఆగమన పద్ధతిని ప్రచారం చేశాడు. ఈ ఆగమన పద్ధతికి సంబంధించి 2 నిర్వచనాలు ఉన్నాయి. ఆ 2 నిర్వచనాలని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణాలను రాబట్టడమే ఆగమనం అని చెప్పింది ఎవరయ్యా అంటే పౌలర్ అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే పౌలర్. నెక్స్ట్ నిర్దిష్ట సత్యాల నుంచి సాధారణ సత్యాలను రాబట్టడమే ఆగమనం. సాధారణ సత్యాలను రాబట్టడమే ఆగమనం అని చెప్పింది ఎవరై అంటే జీవన్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. ఇక్కడ 2 ఉన్నాయంటే 2 సింపులే. ఇక్కడ నిర్దిష్ట అంశాలు అని వస్తే పౌలర్, నిర్దిష్ట సత్యాలు అని వస్తే జీవన్ అన్నమాట. ఈ 2 ఆగమనానికి సంబంధించిన 2 డెఫినేషన్స్. ఈ ఆగమన పద్ధతి అనేది ఆగమన హేతువాదం నుంచి వచ్చింది. ఆగమన హేతువాదం అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయం అనేది ఒక సందర్భంలో నిజమైనప్పుడు అలాంటి అనేక సందర్భాల్లో నిజమవుతుంది. ఇప్పుడు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే 4 ఒక సరి సంఖ్య ప్లస్ దానికి 6 అనే సరి సంఖ్యని కూడితే మనకి 10 వస్తుంది. వచ్చేది కూడా సరి సంఖ్య. అంటే ఒక సరి సంఖ్య ప్లస్ సరి సంఖ్య ఈక్వల్ టు ఎంత వస్తుందంటే సరి సంఖ్య వస్తుంది. అంటే ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎన్ని సరి సంఖ్యలనైనా 2 సరి సంఖ్యలను కూడితే వచ్చేదేంటి సరి సంఖ్య అనేది ఈ ఆగమన హేతువాదం. ఈ ఆగమన పద్ధతి అనేది గణిత శాస్త్రాన్ని బోధించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. గణిత శాస్త్రాన్ని బోధించడానికి బాగా ఉపయోగపడేది ఏ పద్ధతి అయ్యా అంటే ఆగమన పద్ధతి. గణిత శాస్త్రాన్ని బోధించడానికి ఉపయోగపడే పద్ధతి అది ఆగమన పద్ధతి. ఇది నిగమన హేతువాదం. నిగమన హేతువాదం అన్నమాట. నిగమన హేతువాదం అంటే ఏం లేదు, దీంట్లో అన్నీ కూడా అనిర్వచనీయ పదాలు ఉంటాయి. అనిర్వచనీయ పదాలు అండ్ స్వీకృతాలు ఉంటాయి. ఇవన్నీ మనకి యూక్లిడ్ రేఖాగణితంలో కనిపిస్తాయి అన్నమాట. స్వీకృతాలు, అనిర్వచనీయ పదాలు అనేవి కూడా.
ఇక్కడ ఆగమన పద్ధతి ఆగమన హేతువాదం నుంచి వచ్చింది. అంటే ఒక విషయం ఒక సందర్భంలో నిజమైనప్పుడు అలాంటి విషయం అలాంటి అనేక సందర్భాల్లో ఖచ్చితంగా అలాంటి విషయాలు అనేక సందర్భాల్లో నిజమవుతాయి అంటమే ఆగమన హేతువాదం. ఈ ఆగమన పద్ధతి ఆగమనం అంటే రాబట్టడం అని చెప్పుకున్నాం. ఏం రాబట్టాలంటే సూత్రాలు రాబడతాం, నియమాలు రాబడతాం, నిర్వచనాలు రాబడతాం, సాధారణీకరణాలను రాబడతాం. ఎలా రాబడతామో ఇప్పుడు తెలుసుకుందాం. ఎలా రాబడతామండి? ఉపాధ్యాయుడు ఈ ఆగమన పద్ధతిలో ఎలా బోధన చేయాలంటే ముందుగా విద్యార్థికి ఉదాహరణలు ఇవ్వాలి. విద్యార్థికి ఏమి ఇవ్వాలి? ఉదాహరణలు ఇవ్వాలి. అవి ఉదాహరణలు ఇవ్వాలి. ఉదాహరణలు ఇస్తే దాంట్లో నుంచి సూత్రాలు రాబట్టవచ్చు. దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం విద్యార్థి నుంచి దీర్ఘచతురస్రానికి సంబంధించినటువంటి వైశాల్యానికి సంబంధించినటువంటి దీర్ఘచతురస్ర వైశాల్యానికి సంబంధించిన సూత్రం అనేది రాబడదాం. ఎలా అంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వచ్చిన తర్వాత విద్యార్థికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఎలాంటి ఎగ్జాంపుల్ ఇవ్వాలి? ఇలా ఒక దీర్ఘచతురస్రాన్ని గీసి దాని వెడల్పు 3 రాబ్బాయి, దాని పొడవు 5 అయితే దాన్ని 3 చదరాలుగా ఇలా విడగొట్టి 5 చదరాలుగా ఇలా విడగొడితే మొత్తం మీద దాని వైశాల్యం అంటే ఇక్కడ లోపల ఎన్ని చదరాలు వస్తాయి వీటిని లెక్కబెట్టు అని చెప్తే మొత్తం మీద 15 వస్తాయి. సార్ 15 సార్ అంటాడు. అలాగా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వాలన్నమాట. ఇంకొక దీర్ఘచతురస్రం. ఈ దీర్ఘచతురస్రం వెడల్పు 2 రాబ్బాయి, పొడవు 4 అయితే దీనికి సంబంధించి మొత్తం ఏరియా ఎంత వస్తుంది, వైశాల్యం ఎంత వస్తుంది? 8. మొత్తం లోపల ఎన్ని చదరాలు ఉన్నాయి? నెక్స్ట్ ఇంకోటి చెప్పాలి. ఇలాగా చెప్తూ వీలైనన్ని ఉదాహరణలు విద్యార్థికి ఉపాధ్యాయుడు ఇస్తూ ఇక్కడ వెడల్పు 3 పొడవు 4, వెడల్పు 3 పొడవు 4 మొత్తం మీద ఎన్ని చదరాలు వచ్చినాయి అంటే 12 వచ్చినాయి సార్ అంటాడు. ఇక్కడ నువ్వు ఒకసారి గమనించరు అబ్బాయి, ఇక్కడ ఏంటి ఈ వెడల్పు 3 మరియు పొడవు 5 దీనికి సంబంధించి ఇక్కడ మొత్తం 15 వచ్చింది కదా, దీనికి సంబంధించి ఏదైనా రిలేషన్ ఉందా అని అడిగితే సార్ ఆలోచించే సార్ 3 5 15 సార్ అంటారు. 3 5 15. నీకేం అర్థమవుతుంది? ఇక్కడ దీర్ఘచతురస్రానికి సంబంధించి పొడవు ఇంటూ వెడల్పుని మనం పొడవుని వెడల్పుతో గుణిస్తే అంటే మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏరియా వస్తుంది అనే సూత్రాన్ని ఇక్కడ రాబట్టడం జరుగుతుంది. అందుకని దీన్ని సూత్ర స్థాపన పద్ధతి అంటారు. ఆగమన పద్ధతిని ఏమంటారంటే సూత్ర స్థాపన పద్ధతి అంటారనమాట. ఇప్పుడు మనం నిగమన పద్ధతికి వద్దాం. ఇక్కడ నిగమన పద్ధతి అంటే ఏంటంటే ఇక్కడ సూత్ర స్థాపన పద్ధతి, ఇది సూత్ర ప్రయోగ పద్ధతి. అక్కడ ఏదైతే సూత్రాన్ని స్థాపించామో దాన్ని ఇక్కడ నిరూపణ చేయాల్సి ఉంటుంది అనమాట. దేంట్లో? నిగమన పద్ధతిని ప్రవేశపెట్టింది లేదా దీన్ని ఒక శాస్త్రంగా మలిచింది ఎవరయ్యా అంటే అరిస్టాటిల్. దీన్ని ప్రచారం చేసిన వాడు ఎవడయ్యా అంటే కొమెనియస్. ఈ కొమెనియస్ ని మనం ఆధునిక బోధనా పద్ధతుల పితామహుడు అని కూడా అంటాం. ఆధునిక బోధనా పద్ధతుల పితామహుడు ఇది. ఇక్కడ మనం ఇప్పుడు ఒక సూత్రాన్ని ఎలా రాబట్టాలో తెలుసుకుందాం. దీనికి సంబంధించి ఆగమన పద్ధతిలో ఎలా బోధన జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. ఉదాహరణల నుంచి సూత్రాలకి తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు సరళత నుంచి సంక్లిష్టత వైపు మూర్త విషయాల నుంచి అమూర్త విషయాల వైపు ప్రత్యేక అంశాల నుంచి సాధారణ అంశాల వైపు బోధన అనేది జరుగుతుంది. దీనికి సేమ్ ఇక్కడ క్వైట్ ఆపోజిట్. సూత్రాల నుంచి ఇక్కడ ఉదాహరణలకి
వెళ్తుంది. ఆగమన పద్ధతిలో ఉపాధ్యాయుడు బోధన చేసేటప్పుడు ముందుగా ఉపాధ్యాయుడు ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఉదాహరణలు. కానీ ఇక్కడ నిగమన పద్ధతిలో ఉపాధ్యాయుడు బోధన చేసేటప్పుడు డైరెక్ట్గా సూత్రం చెప్పేస్తాడు. ఎలాగంటే ఈరోజు మనం ఒక పాఠం చెప్పుకుందాం. అది దీర్ఘచతురస్ర పొడవు, దీర్ఘచతురస్ర వైశాల్యం, దీర్ఘచతురస్ర వైశాల్యం సూత్రం ఏందయ్యా అంటే పొడవు ఇంటూ వెడల్పు. దీర్ఘచతురస్ర వైశాల్యానికి సూత్రం పొడవు ఇంటూ వెడల్పు అని చెప్పేసి ఒక లెక్క చెప్తారనమాట. ఒక దీర్ఘచతురస్రం ఉందిరా, ఆ దీర్ఘచతురస్రం యొక్క పొడవు 5, వెడల్పు 4. అయితే దీర్ఘచతురస్రం వైశాల్యం ఎంత? పొడవు 5, వెడల్పు 4. దీర్ఘచతురస్రం వైశాల్యం ఏరియా ఎంత? ఏరియా అంటే L ఇంటూ B, పొడవు ఇంటూ వెడల్పు. 5 into 4 సార్, 5 into 4 20 అని ఇక్కడ సూత్రం చెప్పి ఉదాహరణలకు వెళ్తాడనమాట. ఇక్కడ మాత్రం ఉదాహరణలు చెప్పి ఉదాహరణల నుంచి సూత్రాన్ని స్థాపిస్తారు. అందుకని ఈ పద్ధతిలో జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. దేంట్లో జ్ఞాన నిర్మాణం జరుగుతుంది? ఆగమన పద్ధతిలో జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ మాత్రం స్మృతి అంటే బట్టి స్మృతికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. దేంట్లో? నిగమన పద్ధతిలో గుర్తుంచుకోవాలి. కానీ ఆగమన పద్ధతిలో గుర్తుంచుకోవాల్సిన పని లేదు. మనం వీలైనన్ని ఎక్కువ ఉదాహరణలు ఇస్తాం కాబట్టి ఆగమన పద్ధతిలో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇక్కడ మాత్రం నిగమన పద్ధతిలో గుర్తుంచుకోవాలి. ఇంకా ఈ నిగమన పద్ధతిని ఉపయోగించి మనం యూక్లిడ్ రేఖాగణితాన్ని ఒక శాస్త్రంగా మలిచాడు. రేఖాగణితాన్ని ఒక శాస్త్రంగా మలిచాడు. అందుకే దీన్ని యూక్లిడ్ శోధనా పద్ధతి అంటారు. దీన్ని యూక్లిడ్ శోధనా పద్ధతి అని నిగమన పద్ధతిని అంటారు. యూక్లిడ్ శోధనా పద్ధతి అని నిగమన పద్ధతిని అంటారనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఒకసారి ఈ మ్యాథ్స్లోనే కాకుండా సైన్స్లో కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. ఆగమన పద్ధతిలో మనం ఆమ్లాలు క్షారాలు సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు HCl అనేది ఒక ఆమ్లం, హైడ్రోక్లోరిక్ యాసిడ్. HClలో మనం నీలి లిట్మస్ని ముంచినట్లయితే అది ఎర్రగా మారుతుంది. HClలో నీలి లిట్మస్ని ముంచితే, బ్లూ లిట్మస్ని ముంచితే అది ఎలా మారుతుంది? రెడ్ లిట్మస్గా. HNO3 నైట్రిక్ ఆమ్లం, దీంట్లో కూడా బ్లూ లిట్మస్ని ముంచితే ఎలా మారుతుంది? రెడ్గా మారుతుంది. నెక్స్ట్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్, దీంట్లో కూడా బ్లూ లిట్మస్ని ముంచితే అది రెడ్గా మారుతుంది. మనం అలాగా చెప్పినప్పుడు విద్యార్థి ఏం అర్థం చేసుకుంటాడు? సార్ నువ్వు ఇంకాగు ఏ ఆమ్లంలోనైనా బ్లూ లిట్మస్ని ముంచినప్పుడు అది రెడ్గా మారుతుంది సార్ అనే సాధారణ విషయాన్ని, అనే నియమాన్ని అక్కడ విద్యార్థి నేర్చుకోవడం జరుగుతుంది. ఇట్లా ఉదాహరణలు ఇస్తాం. కానీ ఇక్కడ నిగమన పద్ధతిలో అయితే దాన్ని ఎలా చెప్తాం? ఇక్కడ ముందుగా మనం చెప్పేస్తాం, అరే ఆమ్లాల్లో ఇక్కడ బ్లూ లిట్మస్ని ముంచినప్పుడు, నీలి లిట్మస్ని ముంచినప్పుడు అది ఎరుపుగా మారుతుంది. బ్లూ లిట్మస్ని ముంచినప్పుడు అది ఎరుపుగా మారుతుంది. ఇంకా చెప్పరా అబ్బాయి, HCl ఒక ఆమ్లం, దాంట్లో బ్లూ లిట్మస్ని ముంచితే ఏమవుతుంది? రెడ్ లిట్మస్గా మారుతుంది సార్. సిట్రిక్ యాసిడ్ ఒక ఆమ్లం, దాంట్లో బ్లూ లిట్మస్ని ముంచితే ఏమవుతుంది? రెడ్ లిట్మస్గా మారుతుంది సార్. ఇట్లా ఇక్కడ సూత్రాలను, ఇక్కడ ఉదాహరణల ద్వారా సూత్రాలకు వెళ్తాం. ఇక్కడ ముందుగా సూత్రాలు లేదా నియమాలు వీటిని చెప్పి వాటి నుంచి ఉదాహరణలకి వెళ్తాం అన్నమాట. ఇంకా వీటిలో నిగమన పద్ధతిలో మనం సూత్రాల నుంచి అనుబంధ సూత్రాలని తయారు చేయటం అనేది వస్తుంది అనమాట. అనుబంధ సూత్రాలని తయారు చేస్తాం. కానీ ఆగమన పద్ధతిలో డైరెక్ట్గా సూత్రాన్ని తయారు చేస్తాం. ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఎలా అంటే I = PTR/100 అనే సూత్రాన్ని రాబట్టుటకు అనువైన బోధనా పద్ధతి ఏది అని ఇస్తాడు అనమాట. ఈ రెండిట్లలో ఒకటే, అదే ఆగమన పద్ధతి. నెక్స్ట్ అలా కాకుండా I = PTR/100 నుంచి R PT/100i, R PT/100i అనే సూత్రాన్ని రాబట్టడానికి మనకి ఎటువంటి బోధనా పద్ధతి అనువైనది అనేది 100i/PT అనే సూత్రానికి రాబట్టడానికి అనువైన బోధనా పద్ధతి ఏది అంటే
నిగమన పద్ధతి అని చెప్పుకోవాలన్నమాట. ఒక సూత్రం నుంచి అనుబంధ సూత్రాన్ని రాబట్టడానికి అనువైన బోధనా పద్ధతి నిగమన పద్ధతి. సూత్రాన్ని రాబట్టడానికి అనువైన బోధనా పద్ధతి ఆగమన పద్ధతి అన్నమాట. ఇక్కడ ఎలా చెప్తాం, మనం విద్యార్థికి ఉదాహరణల నుంచి సూత్రాలకు వెళ్తాం, తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు వెళ్తాం, సరళత నుంచి సంక్లిష్టతకి వెళ్తాం, మూర్తం నుంచి అమూర్తంకి వెళ్తాం, ప్రత్యేక అంశాల నుంచి సాధారణీకరణాలని రాబడతాం అన్నమాట. ఇక్కడ రాబడతాం, ఏం రాబడతాం? సూత్రాలని రాబడతాం, నియమాలని రాబడతాం, నిర్వచనాలను రాబడతాం, సాధారణీకరణాలని రాబడతాం. నిర్వచనాలు అంటే ఎలా? ఇప్పుడు మనం ఒక త్రిభుజం ఉంది, త్రిభుజం నిర్వచనం చెప్పాలంటే ఎలా చెప్తాం? 3 భుజాలు కలిగి 3 కోణాలు కలిగిన దాన్ని త్రిభుజం అంటాం. ఇదొక త్రిభుజం. ఇంకో త్రిభుజం ఉంటుంది, దానికి కూడా ఎన్ని భుజాలు ఉంటాయి? ఇట్లా దాని త్రిభుజానికి సంబంధించిన నిర్వచనాన్ని ఇట్లా ఇక్కడ ప్రతి దాంట్లో 3 భుజాలు ఉన్నాయి, 3 కోణాలు ఉన్నాయి కాబట్టి ఇదొక త్రిభుజం. అంటే అప్పుడు మనం ఇట్లా చెప్తూ ఉంటే ఏం చెప్తాడు సార్? 3 భుజాలు కలిగి 3 కోణాలు కలిగింది సరళ సమృత పటాన్ని త్రిభుజం అంటారని అక్కడ నిర్వచనాన్ని విద్యార్థి మనకి చెప్పటం జరుగుతుంది. ఎలా చెప్తాడు? మనం ఉదాహరణలు ఇవ్వటం ద్వారా చెప్తాడనమాట. కానీ ఇక్కడ ఎలా? ఇక్కడ మనం ముందుగా సూత్రాలని చెప్తాం, చెప్పి ఉదాహరణలకి వెళ్తాం అనమాట. లేకపోతే సూత్రాల నుంచి అనుబంధ సూత్రాలని తయారు చేయడానికి ఇక్కడ మనకి నిగమన పద్ధతి అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా ఇది నిగమన పద్ధతి అనేది వెనుకబడిన విద్యార్థులకి బోధన చేయడానికి నిగమన పద్ధతి ఉపయోగపడుతుంది. ఇది దీంట్లో బోధన చేయొచ్చు, కాకపోతే ఇది లాంగ్ ప్రాసెస్ అన్నమాట. లాంగ్ ప్రాసెస్లో ఏమవుతుంది? విద్యార్థి విసుగు చెందడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు చెప్తావు సార్, చెప్పిందే చెప్పి. అందుకని వెనకబడిన విద్యార్థులు బోధన చేయడానికి బాగా ఉపయోగపడే పద్ధతి ఏదంటే నిగమన పద్ధతి. ఇక్కడ జ్ఞాన నిర్మాణం జరుగుతుంది, కానీ ఏమవుతుంది? విద్యార్థి విసుగు చెందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుకని వెనకబడిన విద్యార్థులు వాళ్ళకి బాగా పేషెన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి నిగమన పద్ధతిలో బోధన చేయడం వల్ల వాళ్ళు బాగా తొందరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి ఈ ఆగమన పద్ధతికి సంబంధించిన గుణాలని చూద్దాం, నిగమన పద్ధతికి సంబంధించిన గుణాలని చూద్దాం. వాటిలో గుణాలు మరియు వాటి వల్ల బ్యాక్లాగ్ దోషాలు కూడా చూద్దాం అన్నమాట. ఆగమన పద్ధతికి సంబంధించిన గుణాలు చెప్పుకున్న జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. ఏం జరుగుతుంది? జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. అంటే ఇక్కడ సూత్రాన్ని మనం ఏం చేస్తాం? స్థాపిస్తాం. అందుకే దీన్ని సూత్ర స్థాపన పద్ధతి అని అంటాం. అన్నమాట. సూత్రాన్ని స్థాపించడం ద్వారా మనము ఒక దీర్ఘచతురస్ర వైశాల్య సూత్రాన్ని ఎలా చెప్తాం? పొడవు ఇంటూ వెడల్పని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తాం. అలా చెప్పడం ద్వారా విద్యార్థి సూత్రం మర్చిపోయినా కానీ మళ్ళీ ఆ సూత్రాన్ని విద్యార్థి గుర్తు తెచ్చుకోవడానికి ఆగమన పద్ధతిలో అవకాశం ఉంటుంది. దీంట్లో మాత్రం ఆ అవకాశం అనేది ఉండదు. ఇది జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. అండ్ భావనలు మరియు ప్రత్యక్ష అభ్యసనం జరుగుతుంది అనమాట. ప్రత్యక్ష అభ్యసనం జరుగుతుంది. నిగమన పద్ధతికి సంబంధించిన గుణాలు ఏంటంటే సిలబస్ పూర్తవుతుంది. ఇక్కడ సిలబస్ తొందరగా పూర్తవుతుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ గణిత బోధనలో గణిత శాస్త్రంలో ముందున్న విద్యార్థులకు బోధన చేయడం చాలా సులువు. దీంట్లో మనకి గణిత శాస్త్రంలో కాకపోతే మ్యాథ్స్లో బాగా చదివే విద్యార్థులకి ఇంకా బాగా చెప్పడానికి ఇక్కడ బాగా సులువుగా ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఒక ఫార్ములా చెప్పేస్తే దానికి సంబంధించిన లెక్క వాళ్ళే చేసేస్తారు కాబట్టి దానికి తొందరగా మనకి సిలబస్ అవుతుంది. ఇది గణిత శాస్త్రంలో నిగమనం అనేది ఒక భాగం. నెక్స్ట్ ఇక్కడ దోషాలు చెప్పుకున్నాం మనం. ఏంటి ఇక్కడ ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది. ఎక్కువగా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకు? ఎక్కువగా ఉదాహరణలు ఇచ్చి అవన్నీ చేసి అదంతా ఎక్కువగా టైం వేస్ట్ అవుతుంది అన్నమాట. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ దీంట్లో కూడా చెప్పుకున్నాం, స్మృతిని ప్రేరేపిస్తుంది. స్మృతి
అంటే బట్టి పట్టడానికి అవకాశం ఇస్తున్నారు అనమాట నిగమన పద్ధతి. ఇదేమో సుదీర్ఘమైనది, ఇదేమో బట్టి పట్టడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నమాట దీంట్లో. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుంది, దోషాలు టైం వేస్ట్తో పాటు విద్యార్థికి విసుగు చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. విద్యార్థి విసుగు చెందుతాడు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ క్రియాత్మకంగా ఉండరు. ఏంటి ఈ నిగమన పద్ధతిలో క్రియాత్మకంగా ఉండరు. ఇవి నెక్స్ట్ మనం శీర్షికాధ్యాయం అంటే ఏదైనా ఒక విషయాన్ని త్వరగా పూర్తి చేయాలి, అది మ్యాథమెటిక్స్ కానీ దేంట్లోనైనా కానీ ఆగమన పద్ధతి నిగమన పద్ధతిని రెండింటిని కలిపేసినట్లయితే, ఆగమన నిగమన రెండింటిని కలిపి మనం బోధన చేసినట్లయితే, ఇక్కడ సూత్రాన్ని స్థాపించి దాన్ని అక్కడ నిరూపణ చేసి దాన్ని రెండింటిని కలిపి బోధన చేసినట్లయితే ఖచ్చితంగా కూడా శీర్షాధ్యాయం పూర్తిగా అవటానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆగమన నిగమన పద్ధతుల్ని రెండింటిని కలిపేసిన శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త ఈ ఆగమన పద్ధతి నిగమన పద్ధతుల్ని కలిపి బోధించాలని సూచించాడనమాట. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఆగమన పద్ధతి నిగమన పద్ధతి అంటే చిన్నగా బ్రీఫ్గా రివ్యూ చేద్దాం. ఆగమన పద్ధతి, ఆగమనం అంటే రాబట్టడం, ఆగమనం అంటే రాబట్టడం అని నేర్చుకున్నాం. ఏం రాబడతాం అండి, సూత్రాలు రాబడతాం, నిర్వచనాలు రాబడతాం, నియమాలు రాబడతాం, సాధారణీకరణాలు రాబడతాం. ఎలా రాబడతాం, ఉదాహరణల ద్వారా వీటన్నిటిని రాబడతాం. దీంట్లో బోధన ఎలా జరుగుతుంది, ఉదాహరణల నుంచి సూత్రానికి జరుగుతుంది, సరళత నుంచి సంక్లిష్టతకు జరుగుతుంది, మూర్తం నుంచి అమూర్త విషయాలకు జరుగుతుంది, తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు జరుగుతుంది. నెక్స్ట్ ప్రత్యేక అంశాల నుంచి సాధారణ అంశాలకి జరుగుతుంది. ఎలా ఇప్పుడు పిల్లవాడికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాం. కాకి ఎగురుతుందిరా, రామచిలక ఎగురుతుందిరా, పిచ్చుక ఎగురుతుందిరా, గద్ద ఎగురుతుందిరా. సార్ ఇంక నువ్వు ఆగు సార్, పక్షులన్నీ ఎగురుతాయి అంటే ఇక్కడ ఉదాహరణలు ఇచ్చాం. ఉదాహరణల నుంచి ఏం చేశాడు వాడు, ఒక సూత్రాన్ని, నియమాన్ని, సాధారణీకరణాన్ని రాబట్టాడు అనమాట. ఎక్కడైతే ఎలా చెప్తాం, పక్షులు ఎగురుతాయి కాబట్టి పిచ్చుక ఎగురుద్ది, కాకి ఎగురుతుంది, గద్ద ఎగురుతుంది. ఇక్కడ ఏం చేద్దాం, ఫస్ట్ సాధారణీకరణం చెప్తాం, అక్కడి నుంచి ప్రత్యేక అంశాలకు వెళ్దాం అనమాట. అలా కాకుండా సార్ మనం పిల్లవాడికి ఊటీ చల్లగా ఉంటుంది, కేదార్నాథ్ చల్లగా ఉంటుంది, లేకపోతే ఇక్కడ మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి సిమ్లా చల్లగా ఉంటుంది, డెహ్రాడూన్ చల్లగా ఉంటుంది. ఎందుకు చల్లగా ఉంటుంది అంటే ఎత్తైన ప్రదేశాలన్నీ కూడా చల్లగా ఉంటాయి, ఎత్తుగా ఉన్న ప్రదేశాలు హిల్ స్టేషన్స్ అన్నీ కూడా చల్లగా ఉంటాయి అని పిల్లవాడు చెప్పటం జరుగుతుంది అనమాట సోషల్లో అయితే. అలా కాకుండా ఈ నిగమన పద్ధతిలో అయితే భూమి నుంచి ఎత్తుకుపోయే కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి ఎత్తుగా ఉన్న ప్రదేశాలు చల్లగా ఉంటాయి. ఇప్పుడు చెప్పు, సిమ్లా ఎలా ఉంటుంది సార్, అది ఎత్తైన ప్రదేశం సార్, చల్లగా ఉంటుంది. ఊటీ ఎలా ఉంటుంది, కొడైకెనాల్ ఎలా ఉంటుంది సార్, అవన్నీ ఎత్తైన ప్రదేశాలు కాబట్టి చల్లగా ఉంటాయి అని చెప్పడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక కొన్ని మోడల్ క్వశ్చన్స్ చూద్దాం. మోడల్ క్వశ్చన్స్ని వృత్త పరిధి 2πr అనే సూత్రాన్ని రాబట్టడానికి అనువైన బోధనా పద్ధతి ఏది అంటే ఏ పద్ధతి అండి, ఆగమన పద్ధతి. అనువైన బోధనా పద్ధతి ఏది అంటే ఆగమన పద్ధతి. అలా కాకుండా ఇంకొకటి చూద్దాం. 4x² - 9y² ను సాధించండి. ఇది ఏ పద్ధతికి వస్తుంది, ఏ పద్ధతికి ఎందుకు వస్తుంది, ఈ ఆగమన పద్ధత నిగమన పద్ధతి? దీన్ని డైరెక్ట్గా మనం a² - b² రూపంలో ఉంది కాబట్టి ఇది ఫార్ములా కాబట్టి ఫార్ములాలో ప్రతిక్షేపిస్తాం కాబట్టి ఏం చేస్తాం, ఇక్కడ సూత్రాలు వాడతాం.
కాబట్టి ఇది నిగమన పద్ధతి కిందకి వస్తుంది. నిగమన పద్ధతి కిందకి వస్తుంది అనమాట. ఇదండి ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. ఇక్కడ నిగమన పద్ధతి సంబంధించి ఒకటి యూక్లిడ్ శోధనా పద్ధతి అనేది బిట్ అనేది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. యూక్లిడ్ శోధనా పద్ధతి. యూక్లిడ్ శోధనా పద్ధతి అని ఎందుకన్నాడంటే యూక్లిడ్ రేఖాగణితాన్ని రచించాడు. యూక్లిడ్ రేఖాగణితాన్ని, ఈ రేఖాగణితంలో ఎక్కువగా కూడా మనకి అనిర్వచనీయ పదాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సూత్రాలు ఎలాంటివి అనిర్వచనీయ పదాలు అంటే, మనం ఇది ఒక బిందువు అండి, బిందువుని నిర్వచించండి. బిందువు అంటే ఏంటి? దానికి ఏమీ డెఫినేషన్ అనేది లేదు. ఒక తలంలో పొడవు వెడల్పు ఎటువంటిది లేని, ఎత్తు లేని ఒక చొక్కనే బిందువు అంటాం. లేకపోతే తలం అనే దాన్ని నిర్వచించండి. అవన్నీ కూడా అనిర్వచనీయ పదాలు అనమాట. దీన్ని సూత్ర ప్రయోగ పద్ధతి అంటారు. దీన్ని సూత్ర స్థాపన పద్ధతి, అనుగమన పద్ధతి, అనుమానోపపత్తి పద్ధతి అని అంటారు. దీన్ని ప్రవేశపెట్టింది బేకన్, ప్రచారం చేసింది పెస్టాలజీ. దీన్ని ప్రవేశపెట్టింది శాస్త్రంగా ప్రవేశపెట్టింది అరిస్టాటిల్, దీన్ని ప్రచారం చేసింది కొమినియస్ అన్నమాట. ఇక్కడ ఆగమన పద్ధతికి పూర్తిగా విపర్యాయంగా నిగమన పద్ధతి ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని పాయింట్లు కవర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.